దేవుడే మనం రక్షించాలి. కీటకాలు రైతులపై విజయాలు సాధించాయి. రైతులు ఓడిపోయారు. కీటకాలు తమ విజయాన్ని అంబర్ వంటేలా సంబరం చేసుకోవడానికి సభ ఏర్పాటు చేశాయి. కీటక వంశ యోధులు సేనాధిపతి గులాబీ రంగు పురుగు గారు విచ్చేస్తున్నారు. కీటక సార్వభౌముడు మమతం లేని మహారాజు గారు విచ్చేస్తున్నారు. సాటి లేని పరిపాలన యోధుడు మంత్రి నద్యపురుగు గారు విచ్చేస్తున్నారు. పంటలను నాశనం చేసి మాకు విజయాన్ని అందించిపెట్టిన మన కీటక జాతి వందనం అభివందనం. చెప్పండి, మీరు ఎలా పంట నాశనం చేశారు? ఎప్పుడు తింటే ఆకులన్నీ పోయి ఈ నెల మాత్రమే ఉంటుందో వాడే లబ్ధే లబ్ధే లబ్ధే. ఇదివరకు మనం పంట వాసన చూసడానికి వెళ్ళేవాళ్ళం. బట్ ఈసారి పంట వేస్తే చాలు పంట మారితే మరి మంత్రి గారు ఏం చేస్తారు? పంట మారుతుంది, విధానం మారుతుంది, పంట దత్త మారుతుంది. అంతేగాని కూలి ఎంత మారుతా వెడిపూర్ మీరంతా భారీగా చెప్పేది కదా. గాంధీ మంత్రి గారు తెగుళ్ళ రాజు ఫంగై తన బలమైన బ్యాక్టీరియా వైరస్ తో విచ్చేస్తున్నారు.
మంత్రి గారు, రేణుక గారు, పదండి బండ్లు నాశనం చేద్దాం. దొరికిన ఆకులు తినేద్దాం, దొరకని ఆకులు తినేద్దాం. ఏది ఎత్తినా మేము మీతో మెలేస్తాం. ఇంకేం రాజు గారు విశేషాలు? ఇదంతా కాదు కేవీరాజు గారు, అసలు ఈ రైతులు ఆత్మహత్యలకు కారణం ప్రజలు మనమే అనుకుంటున్నారు. కానీ దీని అంతటికీ అసలైన కారణం నకిలీ మందులు, నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలు మాత్రమే. ఏమంటారు కేవీరాజు గారు? వ్యక్తిత్వం లేని మనుషులు ఉన్నారు కానీ వ్యక్తిత్వం లేని కీటకాలు తెగులు లేవు కదా. రామరాముడు లేనిదే రాముడు హీరో కాలేడు, ఔరవులు లేనిదే పాండవులు హీరో కాలేడు, అలాగే మనం లేనిదే రైతు హీరో కాలేడు. మనల్ని అధిగమించి పంట దిగుబడి వచ్చినప్పుడే కదా రైతు గొప్పవాడు కావాలి. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని లాక్డౌన్ లో పడేశాడు. ఒక గోడు పెట్టుకోండి, ఆకు మేసాలంటే మేసండి, అంత పీసేయండి పీసేయండి, గుర్తు పెట్టుకోండి. మీకంట తోమి ఎవడు లేడు ఇక్కడ. మీ తాగే కన్నాలంటే ఏంటని ఏడ్చాము. పదండి పంట నాశనం చేద్దాం. పదండి నాశనం చేద్దాం. ఏం చూపాయా ఇస్తానమంటావా? వద్దులేండి అయ్యా, ఎందుకయ్యా ఇప్పటి వరకు మీరు అలాంటి ఆలోచనలు చేసి మీరు విత్తనాలన్నీ నాశనం చేసుకొని పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పటికైనా వ్యవసాయ కళాశాలలో ఉన్న శాస్త్రవేత్తలు కలవండి. వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు, వాళ్ళు ఇచ్చిన పరిపాలన అన్ని తీసుకొని వెళ్ళిపోండి. అప్పుడే మీకు మంచి ఫీల్డ్ వస్తుంది. సరేనయ్యా. నమస్తే, చెప్పండి. చీడిపీడ పడి పొలం మొత్తం నాశనం అయిపోయింది. మీరు ముందే మమ్మల్ని సంప్రదించుకున్నట్లయితే ఇంత నష్టం జరిగేది కాదు కదా. మేము ఏదైతే నమ్ముతామో అదే చేతల్లో చేస్తాం, చేతల్లో చెప్పాక మాటల్లో చెప్తాం, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాం. మీరు మమ్మల్ని నమ్మండి. మీ ప్రధాన సమస్య ఏంటి? ఎన్ని పురుగు మందులు వాడినా చీడలు మాత్రం చనిపోవట్లేదయ్యా. పురుగు మందుల ప్రభావం పురుగుల మీద అంతుందో తెలియదు కానీ ఈ జనాల ఆరోగ్యం మీద మాత్రం గట్టిగా ఉంది. మేము మీకు సమగ్ర సస్యరక్షణ ఆశ్రమం అనేది ఒకటి ఇస్తాం. దాంట్లో కీటకాలకు ప్రధానమైన రాజుని, మంత్రిని, సేనాధిపతిని అంతమందిద్దాం. మీరు మమ్మల్ని పాటించండి. పదండి. రాజుగారు నిండు ఆకర్షణ పుట్టిన బలైపోయారు. మంత్రి గారు పక్కన పోయి విషపూర్తిగా తిని చనిపోయారు. ఇక నేను వస్తాను. అయ్యా, మేము మా పరిమితులు దాటి ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించండి. ఇక నుండి మేము ఈ ఆధీనంలోనే ఉంటాం. మమ్మల్ని క్షమించి వదిలేయండి. ఇప్పటికైనా అర్థమైందా? మా సహనం మీ సహజ పరిమితులు దాటినంత వరకే. చాలా ధన్యవాదములయ్యా. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమన అస్తమించిన మళ్ళీ తూర్పునే ఉదయిస్తాడన్న నమ్మకం ఈ జనాల్లో చావనంత వరకు ఈ భూమి మీద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గుర్తు